వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపం బట్టి, ఆయన యొక్క ప్రేమ బట్టి తిరిగి కలుసుకుని ఉన్నాం. ప్రియులారా, మనం రోమిల్ రాసిన పత్రిక ధ్యానించుకుంటున్నాం. ఆల్రెడీ మనం గత లాస్ట్ ఎపిసోడ్లో రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 17 వరకు ధ్యానించుకుని ఉన్నాం. మనం అంతకుముందు ఎపిసోడ్లో మీకు ఎవరికి జ్ఞాపకం ఉంటే మనం దేవుని నీతి అనే గురించి ధ్యానించుకున్నాం. ఒక 2 పాటలుగా నేర్చుకుని ఉన్నాం. 17 వచనంలో ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతగా విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది అక్కడ వచనం చెప్పబడింది. కాబట్టి దేవుని నీతి అంటే ఏంటో మన పూర్తిగా ఆ 2 పాటలు నేర్చుకోవడం జరిగింది. దయచేసి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే మీరు ఆ దేవుని నీతి అనే అంశం గురించి నేను 2 పార్ట్స్గా వీడియో చెప్పడం జరిగింది. దయచేసి మీరు ముందు వీడియో చూసి ప్రయత్నం చేయండి. ఇంకా మనకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. ప్రధానంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని నీతిమంతులు ఎలా తీర్చుతాడంటే యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాస సంబంధ నీతినే దేవుడు నీతిగా పరిగణించి వారిని మాత్రమే దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడని మనం నేర్చుకోవడం జరిగింది. 17 వచనంలో కూడా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన రాయబడిన ప్రకారము ఎక్కడ రాయబడింది? మనం హబక్కు గ్రంథము 2:4 మాట ఉంటుందండి. అంటే నీతికి మూలం ఏమి ఉంటుందంటే విశ్వాస మూలం అండి. ఒక వచనం కూడా మనకు ఉంటుంది, అబ్రాహాము దేవుని నమ్మెను అది అతను నీతిగా ఎంచబడినని మనకి మాట ఉంటుంది. అంటే నీతి అనేది కేవలం క్రియలతో సంబంధించింది కాదు, నీతికి మూలం విశ్వాసం అని మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం విశ్వాసం మూలంగా అంతకంతగా విశ్వాసం కలిగినట్లు అంటే అర్థం ఏంటంటే విశ్వాసం వృద్ధి చెందడం అన్నమాట. విశ్వాసం వృద్ధి చెందడం అనేది ఈ సమస్త కార్యం అంతా కూడా దేవుని ఇది సువార్తలో బయలుపరచబడి ఉందని గ్రంథం చెప్తుంది. దేవుని నీతి సువార్తలో బయలుపరచబడుతుంది. ఏ విధంగా అంటే సువార్తలో ఏముంది? క్రీస్తు సమాధి మరణం పునరుద్ధరణ ఉంది కాబట్టి క్రీస్తునందు నమ్ముకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎవరైతే ముందు కొనసాగుతారో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టికి నీతిమంతులని మనం చెప్పడం జరిగింది. ఇది మనం గత లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం నేర్చుకున్నాం. ప్రియులారా, మనం ఈ రోజున ఈ అధ్యాయంలో మనం మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి 25 వరకు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి, చాలా విలువైన సమాచార దాంట్లో ఉంది కాబట్టి మనం స్పీడ్గా చదువుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి 25 వరకు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చదువుకుందాం పిల్లరా. 18 చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అనే మాట ఉంటుంది. వాస్తవానికి ఎప్పుడైతే 17 వచనంలో మనం ఏం చదువుకున్నాం, దేవుని నీతి బయలుపరచబడుతుందని గ్రంథం చెప్తుంది. దేని ద్వారా? సువార్త ద్వారా. సాధారణంగా ఈ మాట రాసిన వెంటనే తర్వాత వచ్చిన ఏమి ఉంటుందంటే దేవుని ప్రేమ గురించి ఉంటుందేమో అనే భావన మనకు కలగచ్చు. కాకపోతే అందుకు వ్యతిరేకంగా 18 వచనంలో అక్కడ దేవుని కోపం గురించి మాట్లాడుతుంది వచనము. గ్రంథము దేవుని కోపం గురించి చెప్తుందండి. దేవుని కోపమా? దేవుని కూడా కోపం ఉంటుందండి. దేవుని కూడా కోపం ఉంటుందండి. సాధారణంగా ఎక్కువ మంది దేవుని కోపం లేకపోతే దేవుని ఉగ్రత దాన్ని నిర్లక్ష్యం చేస్తారండి. ఎందుకంటే చాలామంది ఎక్కువగా దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమమయుడు కాబట్టి దేవుడు మనం ఎప్పుడు కోపగించుకోడు, మనకు ఉన్న బలహీనతలు ఆయన తెలుసు కాబట్టి దేవుడు మన లోపల పట్టించుకోడు అనే ఉద్దేశం ఉంటారు చాలా అనుకుంటారు. కాకపోతే గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది దేవుడు కూడా ఉగ్రుడై ఉన్నాడు. అది కూడా ఆయనకు స్వభావ లక్షణమే ఉంది. అయితే దేవునికి ఉన్న కోపాన్ని మానవ కోపంతో లేదా మానవ ఉగ్రతతో సరిపోల్చి చూడకూడదు. మన కోపతాపాలు మనకున్న ఉగ్రత, మన కోపం అనేది వేరే ఉంటుందండి.
మనతో దేవునితో మనం కంపేర్ చేయకూడదని. మనకున్న కోపం, భావోద్వేగం అనేది దాంట్లో మన ఇష్టానుసారంగా మాట్లాడతాం, మనకు నచ్చినట్టు తిరగతాం, లేదా హింసిస్తాం. మానవుకున్న కోపం ఉగ్రత వేరు, దేవునికున్న కోపం ఉగ్రత వేరు. వాస్తవానికి అసలు మానవుకున్న ఉగ్రతకు మూలమైన కోపం విడిచిపెట్టమని గ్రంథం చాలాసార్లు చెప్తుందని, చెప్పట్లేదా? మన కొలస్సీ పత్రిక 3:8 చూసుకుంటే మీరు ఆగ్రహ, దోషణ, కోపం విసర్జించడానికి పదం ఉంటుందండి అక్కడ. మరి కోపం గురించి దేవుడు అన్ని మాటలు మనకు చెప్తున్నప్పుడు, మరి దేవుని ఉగ్రత గురించి అంటే మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? దేవుని ఉగ్రత గురించి బైబిల్ ఇంకేం చెప్తుందని ఆలోచించగలిగితే, దేవుని ఉగ్రత అనే పదానికి మనం ఎలాగ అర్థం చేసుకునే పేరా, దుష్టత్వం పట్ల దైవికమైన ప్రతిచర్య అని అర్థం చేసుకోవాలి. దుష్టత్వం పట్ల దైవికమైన లేకపోతే దేవుని ప్రతిచర్య, అదే దేవుని ఉగ్రత. అంటే దేవుని ఉగ్రత అంటే అది ఏ విధంగా వస్తుందంటే, మనం పాపం చేస్తాం, ఆ పాపానికి శిక్ష ఉండాలని ఆయన ఒక పరిశుద్ధ స్వభావం ఏదైతే ఉంటుందో అది కోరుకుంటుంది పిల్లలు. అర్థం చేసుకోండి. దేవుని ఉగ్రత స్వతహాగా సహజంగా వచ్చేది కాదు. దేవుని ఉగ్రతలో దేవుని న్యాయం కనబడుతుంది. ఏ విధంగా అంటే, దేవుడు పరిశుద్ధుడు మనకు తెలుసు, దేవుడు పవిత్రుడు. అటువంటి పవిత్రుని దేవుడు పాప స్వభావంతో ఉన్న మనిషిని, పాపం చేసిన మనిషిని ఊరుకుంటే దేవుని యొక్క న్యాయము ఆయన సంపూర్తిగా తీర్చేవాడుగా కాకపోతాడు. ఈ మాట మనం అర్థం చేసుకోండి. దేవుని కోపము పాపం చేసే వ్యక్తి మీద కాదు, కానీ పాపం మీద ఉంది కాబట్టి ఆ విధంగా పాపం చేసే వ్యక్తి కూడా దేవుని ఉగ్రతకు గురవుతాడు. ఎందుకంటే పాపము శిక్షించబడాలి, అది దేవుని న్యాయంలో భాగం. కాబట్టి పాపాన్ని శిక్షించకపోతే దేవుడు న్యాయవంతుడు కాదండి, దేవుడు నీతిమంతుడు కాదు. పాయింట్ అర్థం పిల్లారా? అనేక మార్లు దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు ఎన్నో వచనాలు మనం చదువుకుంటాం గ్రంథం బట్టి. నిజమే, అటువంటి న్యాయవంతుడైన దేవుడు పాపాలను శిక్షించకపోతే దేవుడు న్యాయవంతుని పిలిపించుకోలేడు. దేవుని ఉగ్రత అపరిశుద్ధతకు ఒక పరిశుద్ధమైన ప్రత్యుత్తరము, అన్యాయానికి ఒక న్యాయమైన ప్రతిచర్య, అపవిత్రతకు ఒక పవిత్రమైన తిరస్కారం అని కొంతమంది భక్తులు చెప్పడం జరిగింది. కానీ పిల్లరా, దేవునికి కూడా ఉగ్రత ఉంటుంది, దేవుని కోపం కూడా ఉంటుంది. ఆ కోపము అది దేవుని న్యాయంలో భాగమే ఉంది. స్వతహాగా దేవుడు పడువాడు కాడు, కానీ ఆ దేవుని ఉగ్రత ఆయన న్యాయంలో భాగమే ఉంది. దేవుని ఉగ్రత అన్న పదం మనం నిజంగా అదొక సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, నేను పాత వీడియోలు చెప్పడం జరిగింది. వాస్తవానికి భక్తిహీనత మీద దేవుని కోపము బయలుపరచబడుచున్నది అనే పదం ఉంది. అంటే ఇది భూతకాలం కాదు, భవిష్యత్తు కాలం కాదు, అది బయలుపరచబడుతూ ఉంది. మరి ఈ దేవుని ఉగ్రత ఎవరి మీద గ్రంథం మనకి ఎవరికి చెప్తున్నట్టంటే, ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము బయలుపరచబడుచున్న గ్రంథం మనకు సెలవిస్తుంది. 2 పదాలు రాయబడ్డాయి. దుర్నీతిని సత్యమును అడ్డగించే మనుషుల యొక్క, ఇక్కడ జాగ్రత్త చెప్తున్నాం. ఇక్కడ మన జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దుర్నీతిని సత్యమును అడ్డగించు మనుషుల యొక్క. వాస్తవానికి ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో ఇది అన్ని జనుల గురించి రాయబడిన మాటలు, అన్ని జనుల గురించి దేవుడు చెప్పిన మాటలు ఇవంతా కూడా. మనం ఒకసారి 19వ వచనం వస్తుంటే మనం ఏమన్నా చర్చించుకొద్దాం. 18 నుంచి మన ముందు 19వ వచనంలో మాట చదువుకుంటే,
ఎందుకనక దేవుని గురించి తెలియసక్యం ఏదో అది వారి మధ్య విషదమే ఉంది. దేవుడు అది వారికి విషదపరిచిన పదం ఉందండి. అంటే కాబట్టి మనకేమర్థమవుతుందంటే ఇప్పుడు చెప్తున్న మాటలు 18-20 ఈ మొదటి అధ్యాయంలో ఉన్న ఈ 18 నుంచి చివరి అధ్యాయం వరకు మాటలన్నీ కూడా ఇవన్నీ కూడా అన్ని జనులకు సంబంధించిన మాటలు. అంటే దేవుడు తన చిత్తాన్ని అన్యజనులకు 2 ప్రత్యేకమైన విధానాల ద్వారా బయలుపరుచుకున్నాడు. ఏ విధంగా అంటే మొదటి అధ్యాయం 20 వచనంలో అక్కడ సృష్టి అనే పదం ఉంటుంది, చదువుకుంటాం. తను సృష్టించిన సృష్టి ద్వారా, మరియు 2వ అధ్యాయం 15 చదువుకుంటే అక్కడ మనసాక్షిని పదం ఉంటుందండి. ఈ 2 పదాల ద్వారా, మనసాక్షి ద్వారా, సృష్టి ద్వారా దేవుడు సమస్త జనులకు తను బయలుపరుచుకున్నాడు. ఆల్రెడీ దేవుడు లోకంలో యూదులను ప్రత్యేకపరిచి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అది వేరే విషయం. కాకపోతే అన్ని జనులు కూడా దేవుడు తను బయలుపరుచుకున్నాడండి. ఏ విధంగా అంటే సృష్టిని బట్టి. చాలామంది అనుకున్నట్టు అన్ని జనుల మీద దేవునికి కోరిక లేదు, అభిలాష లేదు, దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు అనుకుంటారు. కానీ అది వాస్తవానికి చాలా తప్పు. ఆత్మ సంబంధం వెలుగును వాళ్ళకి ప్రసాదించలేదు అనుకుంటారేమో కానండి, అది చాలా తప్పు అండి. ఎందుకంటే దేవుడు అందరిని కూడా, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరిని కూడా ఒకే రకంగా ట్రీట్ చేస్తాడండి. దేవుడికి వీళ్ళు నా వాళ్ళు కాదు అని మనం అటువంటి ఆలోచన అయితే దేవుడికి లేదండి. ఎందుకంటే దేవుడికి పక్షపాతం లేదు. దేవుడికి అందరూ ఒకటేనండి. దేవుడికి సమస్తం కూడా అందరూ ఒకలే తప్ప దేవుడికి పక్షపాతం లేదు. పిల్లలు ఒకసారి ఇంకా మనం చదువుకోగలిగితే అసలు వాస్తవానికి అందరూ కూడా దేవుడు ఆసక్తి అక్కడ కలిగి ఉండడం కొన్ని రుజువులు మనకు కనబడుతూ ఉంటాయండి. ఉదాహరణకి ఆదికాండము 14-18 చదువుకుంటే ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరి వ్యక్తి? మహోన్నతుడైన దేవుని యాజకుడైన మెల్కీసెదెకు అనే పదం కనబడుతుందండి. మరి వాస్తవానికి అబ్రహాం నుంచి స్టార్ట్ అయితే దేవుని జనాంగము, అబ్రహాం ముందు కూడా ఒక వ్యక్తి ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరు మెల్కీసెదెకు పదం ఉందండి. మరి మెల్కీసెదెకు అన్యజనుడే కదా, కానీ దేవుడు ఎన్నుకున్నాడు లేదా? ఎన్నుకున్నాడు. ఇంకా మనం చదువుకుంటే దేవుని ఆత్మ బిలా మీదకు వచ్చినని సంఖ్యాకాండం 24-2 వచనంలో ఉంటుందండి. దేవుని ఆత్మ బిలా మీదకి వచ్చినావు. బిలాం అంటే ఎవరు? ప్రవక్త. మరి అది బిలాం అంటే ఎవరు? ఆయన ఎలాగ ఎన్నుకున్నాడు దేవుడు? అంటే తర్వాత చెడిపోయినప్పుడు కూడా బిలాము ఒకప్పుడు ప్రవక్తగా ఉన్నాడు కదండి. అంటే అన్యజనుడు కదా. ఇలా మనం చదువుకుంటే చాలా మట్టుకు పాత నిబంధనలో దేవుడు అన్యజనుల మీద కూడా తన యొక్క ఆసక్తి కలిగి ఉన్న గ్రంథం మనకు సెలవిస్తుంది. యోనాపట్నంలో నీనే పట్టణంకి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించమని దేవుడు యోనతో చెప్పినప్పుడు, మరి యోనపట్నం నీనే అనేది అది అన్యజనుల పట్టణమే కదా అది. ఇలా మనం చదువుకుని పిల్లరా చాలా ఉంటాయి. ఆఖరికి యేసు భూమి మీద జన్మించినప్పుడు శిశువుగా ఆయన దగ్గర వచ్చిన జ్ఞానులు కూడా అన్యజనులే యేసుక్రీస్తుని చూడడానికి వచ్చారు. మరి వాళ్ళ దారి చూపింది దేవుడే. కానీ వీళ్ళరా దేవుడు అన్యజనులు తన వాళ్ళు లేకపోతే తాను ఏర్పరచుకున్న భేదం దేవుడికి ఎప్పుడు లేదు. కాకపోతే దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి వాళ్ళు కొన్ని వాగ్దాన నిబంధనలు కూడా జరిగింది. అయితే పిల్లల మనం ఒకసారి 19 చదువుకుంటే, ఎందుకన్నా దేవుని గురించి తెలియశక్యం మీద వారి మధ్య విషదమే ఉన్నది, అది దేవుడు వారికి విషదపరిచిన పదం ఉంది కదండి. అంటే ఈ పదం మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుని గురించి తెలుసుకునగలిగిందంతా వారు కన్నులెదుట అలాగా తేటగా ఉంది. దేవుడు సమస్త వాళ్ళకి తేటపరిచాడు. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అన్యజనులు ఏం చేశారంటే దేవుడు తేటపరిచినప్పుడు కూడా అన్యజనులు దాన్ని అడ్డగించారని మనం చదువుకున్నాం. 18 మాట ఉంది కదా, 18 దుర్నీతి చేతను సత్యమును అడ్డగించే మనుషుల యొక్క అడ్డగించుడు అన్న పదం ఉందండి. అడ్డగించుడు అంటే అర్థం ఏంటి? అన్యజనులు
దేవుడు తమకు ప్రసాదించిన ఆ వెలుగును వాళ్ళ చేతితో వాళ్ళే ఆర్పేసుకున్నారండి. ఎందుకు? దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అవివేక హృదయము, బుద్ధి లేని హృదయము. అవివేక హృదయం వల్ల వాళ్ళందరూ కూడా అంధకార స్థితిలోకి వెళ్ళిపోయిన మాట ఉంది కదా, 22 మాట ఉంటుందండి. వారి అవివేక హృదయము అంధకారమైన పదం ఉంటుందండి, అంధకారమైన. కాబట్టి మరి అన్ని జనులు ఎందుకంత అవివేకం ప్రవర్తించారంటే, ఇక్కడ మనం చదువుకున్న దుర్నీతి అన్న పదం వాడారు. దుర్నీతి అంటే నీతి కానిది, అంటే సాధారణంగా పాపను సూచిస్తుంది. సకల దుర్నీతి పాపని మొదట యోహాను 5:17 ఉంటుందండి. పాపము మన జీవితంలో ఉన్నట్టయితే సత్యాన్ని పాపం అడ్డగిస్తుంది. పాపం మన జీవితంలో ఉన్నట్టయితే సత్యం మనకి ఇబ్బందికరంగా, సంతోషలేనిగా కనిపిస్తుంది. కాబట్టి పాపం సత్యాన్ని అడ్డగిస్తుంది. ఇంకొక మాట ఇక్కడ ఏముందంటే భక్తిహీనత. భక్తిహీనత అంటే అది దేవుణ్ణి పూర్తిగా త్రోసివేయడం, దేవుని పూర్తిగా ఎరగని మనసు కలిగి ఉండడం భక్తిహీనత. కాబట్టి అనిజన్లో ఒకనాడు దేవుని సత్యాన్ని అడ్డగించారండి. అడ్డగించినట్టే నాకు వద్దని త్రోసివేశారండి. అడ్డగించుట. ఆనాడు దేవుణ్ణి త్రోసివేయడం బట్టి, అడ్డగించడం బట్టి దేవుడు మొత్తం కూడా వాళ్ళకి దూరం అయిపోయే స్థితికి వాళ్ళు వచ్చారండి. వాస్తవానికి ఒకసారి మనం ఆలోచించండి. నోవహు టైంలో జలప్రలయం వచ్చింది. నోవహు తర్వాత వాళ్ళకు 3 కుమారులైన షేము, హాము, యాపెతు, వాళ్ళతోనే తిరిగి భూమి మీద మళ్ళీ జీవనం స్టార్ట్ అయ్యింది. మరి ఈ 3 కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలే కదా, అందరూ విశ్వాసులే కదా. అయినప్పటికీ ఎందుకలాగా మళ్ళీ ఈ కాలంలో మళ్ళీ ఎందుకు అవిశ్వాసులు తయారయ్యారంటే, ఆ తరం విశ్వాసులే అంతా కూడా తర్వాత తరాలు అలాగా వస్తున్నప్పటికీ దేవుణ్ణి మర్చిపోయి ఉంటారు, దేవుని ఎరగకుండా ఉంటారు. ఆ ఎరగకుండా క్రమంలో ఇప్పుడు ఈ వచనాలన్నీ వాళ్ళకి వర్తిస్తాయండి. ఇది మొదట విగ్రహార్థన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు తెలుసు, షేము, హాము, యాపెతు వాళ్ళ టైంలో బాగానే ఉంది. కానీ వాళ్ళ తర్వాత వచ్చిన జనాంగం ఏవైతే ఉన్నాయి మధ్యలోని ఇవన్నీ కూడా వాళ్ళకి వర్తించే సూత్రాలు. సత్యాన్ని అడిగిస్తారు. వాళ్ళను భక్తిహీనత వల్ల ఏమైందంటే మొత్తం వాళ్ళు పూర్తిగా అనిజనులుగా మారిపోయి దేవునికి బాగా దూరం అయిపోయారు. అయితే గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది, సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకమును భయపరచబడుతున్నది. దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది గ్రంథం సెలవిస్తుంది. ఎందుకంటే ఇందులో చదువుకున్నాం, దేవుని నీతి సువార్తలో బయలుపరచబడితే దేవుని కోపము బయలుపరచబడుతుంది పరలోకం నుంచి. దేవుని నీతి ఎవరికి? నమ్ము ప్రతివానికి దేవుని నీతి ఆపాదించబడితే దేవుని కోపం ఎవరికి? దేవుణ్ణి సత్యాన్ని అడిగించే ప్రతి మనుషుని మీద కూడా దేవుని కోపం ఉంటుంది. అంటే మనకు 2 ఆప్షన్లు ఉన్నాయండి. దేవుణ్ణి నమ్ముకుంటావా లేదా దేవుణ్ణి విడిచిపెడతావా? దేవుణ్ణి నమ్ముకుంటానంటేనంటే నీకు దేవుని నీతిలో ప్రవేశిస్తాం మనం, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని నమ్ముకొనక ఉన్నట్టయితే దేవుని కోపము, దేవుని ఉగ్రత మన మీద ఉంటుందని గ్రంథం మనకు సెలవిస్తుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం తండ్రి గురించి మనం ఇందాక ఆలోచించినట్టు 2 బయలుపాట్లు దేవుడు మనకి ఇచ్చాడండి. ఏంటి? లోకంలో ప్రకృతి సిద్ధమైన ప్రత్యక్షత, మరొకటి తన వాక్యం బట్టి ప్రకృతి అతీతమైన ప్రత్యక్షత. ఈ రెండింటిని బట్టి మనం ఆలోచించగలిగితే సృష్టి అంతా కూడా దేవుడే సృష్టించాడు. కీర్తన 19 మొదటి రోజు చదువుకుంటే, ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపడుతుందని కీర్తన 19:1 ఉంటుందండి. 7వ వచనం కూడా అదే చదువుకుంటారు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, ప్రాణం తప్పరిల్లా చేయను. యెహోవా శాస్త్రం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. దేవుని ప్రకృతి సిద్ధమైన బయలుపాటును దేవుడు ఏర్పాటు చేసిన ప్రకృతిని బట్టి, దేవుడు సృష్టించిన ప్రకృతిని బట్టి దేవుడు తన గురించి తను బయలుపరచుకున్నాడు లోకంలో.
పౌలు గారు కూడా లుస్త్రా పట్టణంలో ఉన్నప్పుడు అపోస్తలుల 14:15-17 చదువుకుంటే, ఆకాశంలో భూమిని సముద్రంలో మాట్లాడిన సమస్త సృజించిన జీవములు దేవుని తిరగబోలని మీకు సువార్త ప్రకటించున్నాను అని చెబుతూ పౌలు గారు కింద మాటకు వస్తే, ఆకాశం మీకు వర్షమును ఫలంతో ఋతువులు దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో హృదయం నింపుచు, మేలు చెడు చేత తన్నుకూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. తన గురించి సాక్ష్యం లేకుండా అంటే సాక్ష్యం ఏం పెట్టాడు? దేవుడు సృష్టిని పెట్టాడండి. లోకంలో సృష్టిని పెట్టాడు దేవుడు. అంటే లోకంలో సృష్టిని చూడడం వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? దేవుని తెలుసుకోవచ్చు. చిన్న ఉదాహరణ మరి ఇంకేం లేదండి. ఇప్పుడు ఒక వస్తువు సృష్టించబడిందంటే దాని వెనకాల సృష్టికర్త ఉన్నాడు. ఖచ్చితంగా దాని వెనకాల సృష్టికర్త ఉన్నాడండి. కానీ చాలామంది దేవుణ్ణి ఎరకక ఒక అవివేక హృదయంలో ఉండిపోయారండి. ఇక్కడ మనం ఇంకో మాట చదువుకోగలిగితే 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నీతి శక్తియు దేవత్వం అనే పదం ఉందండి. దేవుని అదృశ్య లక్షణములు నిజంగా పిల్లలు ఇవన్నీ చాలా అద్భుతమైన మాటలండి. ఒక్కొక్క పదం పట్టుకుంటే మనం ఒక మంచి సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. దేవుని అదృశ్య లక్షణములు ఒక్కొక్క గంట సేపు సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు ఒక టాపిక్ మీద. మనం ఇంకా 2Kగా మనం సంక్షిప్తంగా వెళ్ళిపోతున్నాం కాబట్టి అంటే మనకి ఏమర్థమవుతుంది? ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి దేవత్వం జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వల్ల తేరపరచును కనుక వారు నిరతులే ఉన్నారు అని పదం వాడారు. ఇక్కడ వారు అంటే ఎవరంటే అన్యజనులు. నిరతులు అంటే అర్థం ఏంటంటే సమాధానం చెప్పలేని స్థితిలో ఉండడం, సమాధానం చెప్పలేకుండా ఉండడం. ఇక్కడ వారు అనే పదము దేనికి సంబంధించింది? వారు అంటే అది ఎవరైతే దేవుని పూర్తిగా విశ్వసించారో, ఎవరైతే అసలు దేవుడు లేరని వారు ఉంటారో వారు కూడా లిస్టులోకి వస్తారండి. ఈ భక్తిహీనత అన్న పదంలోకి వీళ్ళలో సృష్టిని ఆరాధించేవారు వస్తారు, మరియు అసలు దేవుడు లేడని పూర్తిగా చెప్పుకునే వారు కూడా దీంట్లోకి వస్తారు. పౌలు 2 పదాలు వాడారు. నిత్యశక్తి, డోనమిస్ అనే పదము ఉంటుంది గ్రీకులో. నిత్యశక్తి, దేవుడు సర్వశక్తి గలవాడు అనేక మాటలు ఉన్నాయి. సర్వశక్తి మంత్రుని అర్థం ఏంటంటే ప్రతి దాని మీద అంటే ఆయన అధికారం కలవాడని అర్థం వస్తుంది. మరో మాట చెప్పాలంటే దేవుడు చేయలేదంటే ఏమీ లేదు, సమస్తమైన సాధ్యమే. దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే విలువ కమ్మన పొలగగా విలువ కలిగాను. ఆదికాండం 1:3 చదువుకున్నాం. అంటే ఒక మాట ఎంత శక్తి చూసిందో అది మనం ఊహక అందదండి. మనం చదువుకుంటా వచ్చినాం, వెలుగు కమ్మంటే వెలుగు వచ్చింది. అవన్నీ కూడా పిల్లల నిజంగా కళ్ళతో చూస్తే అది అద్భుతం అండి. అద్భుత సృష్టి. దేవుని మాటల్లో అంత గొప్ప శక్తి ఉంది. దేవుడు సృష్టిలో కనిపించే మరొక లక్షణం ఏంటంటే దేవత్వము. థియోటస్ అనే పదం నుంచి వచ్చింది. థియోస్ అంటే దేవుడు మనకు తెలుసు గ్రీకులో. థియోటస్ అంటే దేవుని గుణలక్షణం సూచించే థియోటస్ అనే పదం. దేవుని యొక్క దైవిక స్వభావము సృజింపని ఆ వస్తువును ఆలోచించడం వల్ల తేరపడుతుందని పౌలు చెప్పాడు. అంటే ఆ వస్తువులు ఆలోచిస్తే దేవుని లక్షణం ఎలా కనబడుతుంది మీకు డౌట్ రావచ్చు. మన చుట్టూ ఉన్న లోకం చూసినప్పుడు నిర్మించిన నిర్మాత ఒక లక్షణం కూడా మనం గ్రహించగలము. ఎలా గ్రహించగలం? ఒకసారి ఆలోచిద్దాం. మన ప్రకృతిలో ఎంత క్రమబద్ధంగా వెళ్తుందండి, ఎంత క్రమబద్ధంగా దేవుడు సృష్టించాడండి. ప్రకృతి పరిధిలో ఉన్న కొన్ని శక్తులు, గురుత్వాకర్షణ శక్తి, కొన్ని చట్టాలు అంతా ఒక లైన్లా క్రమబద్ధంగా సూర్యుడు ఉదయాన్నే రావడం, సాయంకాలం అస్తమించడం, చంద్రుడు రాత్రిపూట రావడం, సముద్రం వాటరు ఎంత కెరటాలు తరంగాలు వచ్చిన హద్దు దాటతో అంతా కూడా పిల్లరా క్రమబద్ధంగా పర్ఫెక్ట్గా ఇది కూడా తన రూల్ దాటకుండా ఎంత చక్కగా దేవుడు నిర్మించాడంటే గురుత్వాకర్షణ శక్తి కానీ ఏదో ఒక వస్తువు పైకి ఇస్తే కింద మనకి అదే పడుతుందండి. మళ్ళీ అంటే
ఆకర్షణ శక్తి, భూమి శూన్యంలో నిలబెట్టడం, ఎంత చక్కగా ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తుందట? ఇవి ఆలోచిస్తే దేవుని యొక్క దైవ స్వభావం లక్షణం కూడా మనకు అర్థమవుతుందట. లోకంలో ఉన్న సౌందర్యం మనం చూస్తే దేవుని యొక్క దేవుని శీలం యొక్క సౌందర్యం చాటుతుందట. అంటే మీకు ఈ మాట మీకు అర్థమైంది పిల్లారా? అంటే దేవుడు ప్రకృతిలోనే ఇంత చక్కగా డిజైన్ చేసి, అంటే మనకి ఏమర్థమవుతుందంటే ప్రకృతిని చూసినప్పుడు అంటే ఆయన ఒక క్రమం ఉంది అనే విషయం మనకు అర్థమవుతుందండి. ఆయనకి ఒక క్రమం ఉంది. ఆయనకి ప్రకృతిలోనే మనకు ఆయన క్రమం పెట్టినప్పుడు ఆయన మనం ఎలా ఆలోచించాలి దేవుని గురించి? అదేవిధంగా ప్రకృతి సంబంధంగా ఆయన అంత ఒక రూల్ పెట్టినప్పుడు, ఒక చట్టం పెట్టినప్పుడు, మరి ఆయన నైతికంగా ఆయన ఆత్మీయంగా ఆయన ఇంకెలాగుంటాడు? ఆయన పిల్లలు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడండి ప్రకృతిలో. అంటే మనకి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు ఒక రూల్ అతిక్రమిస్తే దాన్ని బెడిసి కొట్టేస్తుందండి. ఉదాహరణకి ఇప్పుడు ప్రకృతిలో దేవుడు పెట్టిన గురుత్వాకర్షణ రూల్ పెట్టాడు. గురుత్వాకర్షణ సిద్ధాంతం దేవుడు రూల్ పెట్టాడండి. అంటే ఏంటి? ఎంత ఎత్తుకేసినా అది తిరిగి భూమి తిరిగి ఆకర్షించుకుంటే అది గురుత్వాకర్షణ శక్తి. ఆ రూల్ మనం బ్రేక్ చేయగలమా? అంటే ఇప్పుడు విమానం ఎగురుతున్నాయి కదంటే అది వేరే, మళ్ళీ దాని యొక్క సిద్ధాంతం అది వేరే సిద్ధాంతం. కానీ జనరల్గా అయితే మన అంత ఫోర్స్గా ఏ రాయి ఇచ్చినా సరే తిరిగి మన భూమి మీద పడుతుంది. దేవుడు చక్కగా ఒక ఓజోన్ పొర నిర్మించాడు. సూర్యుడి దగ్గర నుంచి మన భూమికి వచ్చే అతి నీళ్ళలోహ కిరణాలు అని డైరెక్ట్ తాకుండా దేవుడు ఓజోన్ పొర నిర్మించాడు. మనం చదువుకున్న సైన్స్లో ఆ ఓజోన్ పొర చినిగితే ఏమవుతుంది? అదే కదా అవుతుంది. కాలుష్యంలో ఓజోన్ పొర పాడైపోయిన తర్వాత ఏమవుతుంది? ఇంకా వేడి తీవ్రత ఎక్కువైపోయింది భూమి మీద. దేవుడు ప్రతిదీ కూడా ఒక క్రమం పెట్టాడండి. ఒక క్రమము పెర్ఫెక్ట్ రీతిలో దేవుడు ఏర్పాటు చేశాడు. మనుషుల నిర్మాణం కూడా, మనుషుల ప్రత్యుత్వ వ్యవస్థ కూడా 9 నెలల్లో తల్లి గర్భం పిండం ఒక బిడ్డ బయటికి రావడం అంతా కూడా ఒక క్రమం ఉందండి దేవుని దృష్టిలో. అంటే మనకి ఏమవుతుందంటే దేవుడు క్రమమైన వాడు. సృష్టిలోనే ఎంత క్రమం పెడితే ఆయన నైతిక ఇంకెంత క్రమంగా ఉంటాడండి. అసలు ఆ విధంగా ఆలోచించండి. ఆ విధంగా ఆలోచిస్తే మనకేమర్థమవుతుందంటే ఆయన సృష్టిలో సృష్టించినప్పుడే కాదు, ఆయన వ్యక్తిగతం కూడా ఆయన క్రమంగా ఉంటాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కాబట్టి 1:20 చదువుకుంటే ఏముంది అక్కడ? వారు నిరత్తులే ఉన్నారు పదం వాడారండి. వారు నిరత్తులే ఉన్నారండి. అర్థం ఏంటంటే ఇంకా వాళ్ళు ఇంకా సాకులు చెప్పడానికి లేదు, వాళ్ళు మరి ఇంకో మాట అనడానికి లేదు. దేవుడు ఎవరో తెలుసు, నాకు దేవుడు లేడు అనడానికి లేదు, లేకపోతే దేవుడు ఈ విగ్రహాల్లో దాగి ఉన్నాడు అనడానికి కూడా లేదండి. ఎందుకంటే దేవుడు సృష్టి దేవుడు కాదు, సృష్టికర్త దేవుడే ఉన్నాడు. సృష్టి నిర్మించబడి దేవుడు తప్ప సృష్టించబడింది దేవుడు కాదు. 21 చదువుకుందాం. మరియు వారు దేవుణ్ణి ఎరిగియో ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపలేదు, కానీ తమ వాదములందు వృద్ధులయ్యిరి. వారు దేవుణ్ణి ఎరిగియో, అన్యజనులు దేవుణ్ణి ఎరగలేదు. చాలాసార్లు మనం గ్రంథాలు చదువుకుని చాలా మాటలు ఇలాగా రాయబడతాం. గలతీ పత్రిక 4:8 కొన్ని మాట చదువుకుంటే దేవుని ఎరగలేదు పదము అన్యజనులు రాయబడిన మాట. ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ అన్యజనులు ఆయనని ఘనపరచలేదు, ఆయనను మహిమపరచలేదు అని పౌలు గారు వాడడం జరుగుతుంది. నిజమే, ఎంతో గొప్పగా నిర్మించిన దేవుడు ఈ భూప్రపంచాన్ని, ఎన్నో పర్వతాలు, వృక్షాలు, సముద్రం,
ఆశ్చర్యకరమైన అద్భుతంగా చూపించిన దేవుణ్ణి అన్యజనులు కృతజ్ఞతలు చెల్లించలేదండి. అసలు వాళ్ళ శరీరం కూడా చూసుకుంటే శరీరంలో ఎంత అద్భుతమైన శరీరం, ఎంత అద్భుతంగా దేవుడు చేశాడు. నేను చాలాసార్లు చెప్పాను, మన బాడీలో ఉన్న ఆ అవయవాలు కానీ, వాటి పనితీరు కానీ, వాటి డిజైనింగ్ కానీ అసలు అద్భుతం అండి. దావీదు అన్నట్టు, నీవు నన్ను కలిసిన విధంగా చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతుంది అంటాడు కదా, అందుబట్టి కొత్త చెల్లించున్నాను అంటాడు దావీదు. పౌలు గారు ఏమంటున్నారు, ఇవన్నీ చూసుకొని కొత్త చెల్లించలేదు అంటాడు పౌలు అన్యజనులను ఉద్దేశించి. కాబట్టి దేవుని మనం కృతం చెల్లించలేదంటే చెల్లించాలి. ఎందుకంటే సమస్తం కూడా మనకు దేవుడి నుంచే వస్తుంది, సమస్తం దేవుడే దయచేశాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించలేక స్థితిలో ఉన్నవారు ఎవరంటే అన్యజనులు. వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించలేదని పదం ఉందండి. కృతజ్ఞతలు చెల్లించుట, కృతజ్ఞతలు ప్రతి ఒక్కటి కూడా దేవుడు చెల్లించాలి. చెల్లించిపోవడం అనేది కూడా పాపం కింద వస్తుంది. ఒక విధంగా కృతజ్ఞతలు చెల్లించుట అది క్రైస్తవులకు విధియే ఉంది. కృతజ్ఞత చెల్లించిన వారు పాప స్థితిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కృతజ్ఞత చెల్లించుట అది దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. 22వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇక్కడ ఒక మాట ఉంది, తన వాదములందు వ్యర్థము లేని పదం ఉందని. అంటే కొంత వాదిస్తూ ఉంటారు కదండి, తర్కిస్తుంటారు కదా దేవుడు లేని చెప్పుకునేవారు. తర్వాత ఈ సృష్టి దేవుడని చెప్పుకునే అందరూ కూడా తమ వాదనలు వ్యర్థములు అవుతారు. ఎందుకంటే ఈ సృష్టిని చూపించి చెప్పడం ద్వారా దేవుడు లేడు అనడానికి లేదు, లేదా సృష్టి దేవుడని చెప్పడానికి ఇంకా సృష్టికని ఇంకా మరెన్నో ఇంకో ఎన్నో గొప్ప గొప్ప సృష్టి దేవుడు నిర్మించాడు. ఉదాహరణకి చెట్టు దేవుడు అని చెప్పుకునే వ్యక్తులు ఎన్నో గొప్ప వృక్షాలు, ఇంకా పెద్ద చెట్లు లోకలు ఎన్నో ఉన్నాయి. చెట్టుకు మించిన ఇంకా గొప్ప సృష్టి దేవుడు ఇంకా అంతరిక్షంలో ఎన్నో నిర్మించాడు. అలాగని వాళ్ళు ఏం చేస్తారు, ఇది దేవుడు అని చెప్తుంటారు, కానీ దాన్ని స్థిరపరచడానికి వాళ్ళు రుజువుపరచలేరు ఇదే దేవుడు అని. నేటి కాలం అలాగే ఉందని ప్రతిదాన్ని కూడా దేవుడు అనుకున్న స్థితిలో మనుషులు దిగజారిపోయారు. అందుకు కారణం ఏంటంటే ఇప్పుడు 22 చదువుకుంటే, వారి అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానులు చెప్పుకొంచెం బుద్ధిహీనులైరి. అవివేక హృదయము, అవివేక్ అంటే వివేకం లేనివాడు, వివేచన లేనివాడు, ఆలోచన లేనివాడు, మూర్ఖుడు. వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానులు అని చెప్పుకొని బుద్ధిహీనులయ్యారు. ఎప్పుడైతే నోవాహు తరం తర్వాత నుంచి జనాంగలు స్టార్ట్ అయ్యో, అప్పుడున్న ఆది పితరులు వాళ్ళు, అంటే పితరులు అంటే ఆదాం నుంచి, అంటే ఆదాం పక్కన పెట్టండి. ఆదాం తర్వాత జలప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ నోవాహు సంతానం నుంచి వచ్చిన ఆది పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిజంగా మూలం అండి. మనం అసలు మూలం ఆలోచించగలిగితే విగ్రహార్థం ఉంది. ఎప్పుడు విగ్రహార్థం ఉంది లోకంలో. విగ్రహార్థం స్థాపించింది ఎవరు? పితరులు. ఎవరు పితరులు? ముందున్నవారు. ఎవరు ముందు తరవారు అంటే ఇప్పుడు నోవాహు సంతానం తర్వాత ఆల్రెడీ ఒక జనరేషన్, వాళ్ళు చూసిన జనరేషన్లు ఇంచుమించు ఒక 5-6 జనరేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా దేవుని మర్చిపోయి ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు స్టార్ట్ అయిందండి. నిజంగా ఆ తరం ఎంత డేంజరస్ తరం అంటే వాళ్ళు స్థాపించిన విగ్రహార్థాన్ని అప్పటి నుంచి కూడా అలా కొనసాగిస్తే మిగతా తరాలన్నీ ఫాలో అవుతూ వచ్చేయండి. చాలా మీకు అర్థమవుతుందండి. విగ్రహార్థం స్టార్ట్ అయ్యింది మూలమైతే వాళ్ళు చేసిన పాపం వల్ల మొత్తం తర్వాత ఉన్న తరాలు ఇప్పుడు కూడా విగ్రహార్థం ఉంది కదా. ఇండియాలో ఉంది విగ్రహార్థం. ఎలాగొచ్చింది ఇంత కూడా? ముందు పూర్వీకులు చేసింది. ఎప్పుడో ఒక 2-3-4 సంవత్సరాల కింద చేసిన పూర్వీకులు అవన్నీ కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎందుకు కొనసాగించారంటే వాళ్ళకి అవివేక హృదయం అంధకారం అయిపోయి వాళ్ళు స్టార్ట్ చేస్తే, వాళ్ళు ప్రారంభిస్తే దాంట్లో కొనసాగిస్తున్నారు.
తర్వాత వచ్చిన మిగతా తరాలు. ఇప్పుడు తప్పు ఎవరిదండి? ఆ ముందు స్థాపించిన వాళ్ళదే. వాళ్ళెందుకు స్థాపించారు అలాగా? వాళ్ళ హృదయము అంధకారం అయిపోయింది. తాము జ్ఞానులు చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైన పదం వాడారు. 23 వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువులకి పురుగులకి ప్రతిమ స్వరూపంగా మార్చిరి. చాలా కఠినమైన మాట చెప్పడం జరుగుతుంది. అయితే వారు అంటే ఎవరు? మన పూర్వీకులు ఉన్న పితరులు. అక్షయుడకు నాశనము లేని దేవుని మహిమను క్షయముకు నాశనము అయిపోవు మనుషులతోనూ పక్షులతోనూ చతుష్పాద 4 కాళ్ళ జంతువులతోనూ పురుగులతోనూ ప్రతిమ స్వరూపంగా మార్చారు లేదా? విగ్రహారాధన ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? దేవుణ్ణి విగ్రహాల్లో పెట్టి పూజించడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నోవహు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు తర్వాత కొద్ది నాళ్ళకే స్టార్ట్ అయిందండి. 3-4 తరాలకే విగ్రహాలు స్టార్ట్ అయిందండి. అబ్రాము కూడా విగ్రహాలు అమ్మే ఆ కుటుంబం నుంచి వచ్చాడండి. అంటే అప్పటికి విగ్రహారాధన లోకంలో ఉంది. విగ్రహారాధన రావడం ప్రధాన కారణం ఏంటంటే ఆ పితరులు ఎవరైతే ఉన్నారో వారు బుద్ధిహీనులయ్యి వాళ్ళకు స్థాపించారు. ఇగో ఇదే దేవుడు, దీంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పడం మూలన అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. నిజంగా అంటే వాళ్ళ హృదయం అంధకారం అయిపోయింది. వాళ్ళు అవివేక హృదయలే వాళ్ళు స్థాపించారు. తర్వాత వచ్చిన తరాలన్నీ కూడా కొనసాగిస్తూ అలాగా వచ్చాయండి. ఇస్రాయేల్ కూడా అనండి, వాళ్ళు కూడా అది పెద్ద జబ్బు అండి విగ్రహారాధన. ఇస్రాయేల్కి ధ్వంసం ఇచ్చినప్పుడు కూడా ఎన్నోసార్లు విగ్రహారాధన తిరిగి వాళ్ళు పడిపోయారండి. అది ఎన్నోసార్లు విగ్రహారాధన అనేది దేవుడు అసహించుకునే అదొక భయంకరమైన పాపం. దేవుడు అసహించుకున్న పాపంలో మొదట పాపము వ్యభిచారం అయితే రెండో పాపం విగ్రహారాధన అండి. విగ్రహారాధన దేవుడు ఎలాగ తీసుకున్నట్టే అది కూడా ఆత్మీయ వ్యభిచారం కింద దేవుడు ట్రీట్ చేస్తాడు విగ్రహారాధనని. కాబట్టి దేవుని మహిమను నరులకు ఆపాదించారు కదా. ఇప్పుడు రోమపట్నంలోనే మనం ఇప్పుడు రోమిల పత్రిక చదువుకున్నప్పుడు రోమిలందరూ కూడా కైసర్ చక్రవర్తిని ఆరాధించారు కదా, మనుషులే కదా. చాలామంది గ్రీసు దేశస్తులు కూడా మనుషులు విగ్రహాలు చేసి ఆరాధించే పద్ధతి వాళ్ళకు ఉందని. పక్షులు ఆరాధించారండి. మన దేశంలో కూడా ఇప్పుడు ఈ గ్రద్దని ఈ ఏవో ఉంటాయి కదండి, వాటి కూడా పూజిస్తారండి. వాస్తవంగా ఐగుప్తీయులు పూజించేవారండి. ఐగుప్తీయులు కొన్ని పక్షులు పూజించేవారు. ఒక కొంగను పూజించేవారు, ఎర్రకాల కొంగను పూజించేవారండి. మన దేశంలో కూడా జటాయి అంటారు కదండి పక్షి పేరు, దాన్ని కూడా పూజిస్తారు. అలాగా చతుష్పాద జంతువులు అంటే ఎద్దును ఆవును అది ప్రతి దేశంలో ఉండేది. మన దేశంలో మనం మోకుతాం. ఐగుప్తులు కూడా ఎద్దును పూజించేవారు, ఈజిప్టులు వారు. యూదులు కూడా బంగాళదుంపలు ముగ్గురు కదండి. ప్రాకు పురుగులు అంటే ఇప్పుడు మనకు ఎలాగ అర్థం చేసుకోవాలంటే అశ్షూరు వాళ్ళ కాలంలో వాళ్ళు ప్రాకిడి జంతువులు పురుగులు పూజించేవారండి. అంటే మనకి చరిత్ర చెప్తుంది. ఐగుప్తులు కూడా పేడ పురుగును పూజించేవారటండి. మరి ప్రాకు పురుగు అంటే పాము కూడా ప్రాకేదే కదా, పామును కూడా పూజిస్తారు కదా. మన దేశంలో పూజిస్తారు, చాలా దేశాలు కూడా కొన్ని పూర్వకాలం పూజించేవారు. అది మానవుడు యొక్క దిగజారుతనం ఉండేది. మార్చిరి దేవుని సత్యమును. ఇప్పుడు మొదట అక్కడ ఏముంది, అక్కడ దేవుని సత్యమును అసత్యానికి మార్చారు. దేవుని మహిమను పురుగుల వీటి యొక్క ప్రతిమ స్వరూపంగా మార్చింది ఎవరు? మనుషులు మార్చారు. గ్రంథం స్పష్టంగా చెప్తుంది, విగ్రహాలకు మీరు పోకుండా వెళ్ళకూడదు. 1 యోహాను 5:21 విగ్రహారాధన బహు పాపము, మనం ఇప్పుడు కూడా అటువంటి జోలికి వెళ్ళకూడదు అని గ్రంథం మనం సెలవిస్తుంది. దేవుడు పాత మంది ఆజ్ఞ కూడా పెట్టాడు, నీళ్ళు ఎందు కానీ భూమి మీద కానీ దేని కూడా నువ్వు దేని రూపము సాగిపట్టు చేసుకొనకూడదు.
సాగిలపడకూడదు. మనం గ్రంథం బట్టి మనం ఆలోచించగలం. 24 ఈ హేతు చేత తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడు అప్పగించెను. నిజంగా ప్రియులారా, ఈ పదం మనం చదువుకుంటే చాలా భయంకరంగా ఉంటుందండి. దేవుడు అప్పగించెను. దేవుడు అప్పగించడం ఎంత భయంకరం మాట అండి. ఎప్పుడైనా దేవుడు అప్పగించెను, దేవుడు విడిచిపెట్టాను ఆ మాట చదువుకున్న పిల్లరా, అది చాలా భయంకరం మాట అండి. దేవుడు అప్పగించాడంటే ఇంక లేదండి. ఇంకా దేవుడు పూర్తి విడిచిపెట్టేశాడండి. విడిచిపెట్టేస్తే ఆ సిచ్యువేషను ఎంత భయంకరం అంత భయంకరమైందండి. అది ఒక విధంగా వాడు నరకానికి పాత్రుడు అర్థం చేసుకోవచ్చండి. దేవుని శిక్షకు అర్హుడు. మరి ఇంకా అంతే, క్షమార్హాలు లేని పాపను అర్థం చేసుకోవచ్చండి. దేవుడు వారినే అప్పగించను. ఎవరిని అప్పగించారట? ఎవరైతే తమ హృదయాల దురాశలు అనుసరించి నడుచుకున్నారో, ఎవరైతే తమ శరీరం పరస్పరం అవమానపరుచుకున్నట్టు. అంటే ఇది కూడా విగ్రహారాధన భాగం. విగ్రహారాధనలో మనం ఇంతకుముందు చదువుకున్నాం, మీకు కూడా చెప్పి ఉన్నాను. విగ్రహారాధనలో కామ విలాస సంబంధ కార్యక్రమాలు కూడా జరిగేవి. అది వాళ్ళు ఏర్పరచుకున్నారు తమ హృదయ దురాశలు బట్టి. ఈ దేవదాసి వ్యవస్థ కానీ, తర్వాత పురుషగాముల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ విగ్రహార్థంలో లైంగిక పాపాలు ఉండేవి, లైంగిక కార్యక్రమాలు ఉండేవి. అవన్నీ కూడా మనుషులు వాళ్ళ దురాశలు హృదయం నుండి వచ్చినవి. కాబట్టి వాళ్ళ శరీరంలో అవమానపరుచుకున్నారు. ఆ విగ్రహార్థంలో భాగంగా దురాశలకి లోనయ్యి లైంగిక కార్యకలాపాలు చోటించారు. కాబట్టి దేవుడు వారిని అపవిత్రంగా అప్పగించాడు. దేవుడు చూసి వాళ్ళ మారరు, భ్రష్ట మనసుకు వెళ్ళిపోయారండి. మరి ఇంకా మారే అవకాశం లేదని దేవుడు, మారమనసు లేదని దేవుడు వారిని భ్రష్టత్వానికి అప్పగించాడు. 25 అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిక సృష్టిని పూజించి సేవించిరి. అట్టివారు ఎవరు? అందరూ కూడా భక్తిహీనులు, దుర్నీతివారు. వీళ్ళందరూ కూడా దేవుని సత్యమును అసత్యానికి మార్చారండి. సత్యం ఒకటి అంటే సత్యాన్ని అసత్యంగా మార్చారు. ఎందుకు మార్చారు? వాళ్ళ ఒక పాపం వల్ల మార్చేసి అసత్యంగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టించి వాటికి మారుగా సృష్టిని పూజించి సేవించిరి. సృష్టికర్తను విడిచిపెట్టేశారు. సృష్టించిన సృష్టిని పట్టుకొని సృష్టిని పూజించడం స్టార్ట్ చేసి సృష్టిని పూజించి సృష్టిని సేవించారండి. అనేసిన తర్వాత ఈ మాటలు చెప్పిన తర్వాత మరి పౌలు గారు రాస్తున్నప్పుడు మరి ఎందుకో బాధపడి ఉంటాడండి. నిజమైన సృష్టికర్తను విడిచిపెట్టేశారు, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేశారు, మహోన్నతమైన దేవుని విడిచిపెట్టేశారు, మానవ సృష్టిని దేవుని విడిచిపెట్టేశారు అని మరి బహుశా రాస్తున్నప్పుడు మనసుకి ఆయనకి ఆలోచన కలిగిందేమో. వెంటనే దేవుణ్ణి స్తుతించడం స్టార్ట్ చేశారు. ఈ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడే ఉన్నాడు. ఆమేన్. స్తోత్రార్హుడి పదం అంటే స్తుతినందదగినవాడు. అది కేవలం అంటే ఇక్కడ రాయబడిన పదము యూలోజీ అనే పదం వాడారండి. దీని గ్రీకులో దేవునికి కేవలం వాడబడిన పదం. మరొక మాట చెప్పాలంటే ఆయన మాత్రమే యుగములకు పూజార్హుడే ఉన్నాడు. ఎవరే వ్యక్తి? దేవుడు పూజార్హుడు, దేవుడు స్తుతినందదగినవాడు, దేవుడు మనం సృష్టించినవాడు, దేవుడు మన సృష్టికర్త, లోకానికి సృష్టికర్త. ఆయనే పూజనీయుడు, ఆయనే పూజింపబడేవాడు. పిల్లరా, ఇది రోమరాసు పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 25 వరకు రాయబడిన వచనాల వివరణ. ప్రధానంగా ఈ వచనాల్లో మనం అన్యజనుల గురించి చెప్పబడిన మాటలు మనం నేర్చుకున్నాం. అన్యజనులు ఏ విధంగా తప్పిపోయారు మొదటి నుంచి, వాళ్ళ యొక్క భక్తిహీనత, దుర్నీతి మీద అని పదం వాడబడింది. ఈ క్రమంలో వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి దేవుని స్వరూపంగా జంతువులను వీళ్ళు మార్చి
జంతువులు సృష్టిని పూజించడం స్టార్ట్ చేశారు. కాబట్టి దేవుడు అనే ఆపదలకు అప్పగించిన పదం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుని ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించబడుతూనే ఉంది. ఇప్పుడు వీళ్ళు రక్షించబడాలంటే దేవుని నీతిలో ప్రవేశించాలి. ఏ విధంగా అంటే ఆ నీతి సువార్తలో ఉంది. ఇప్పుడు విగ్రహాలు ఉన్న వ్యక్తి ప్రభువుని నమ్ముకొని విశ్వసించి దాని విగ్రహాలను విడిచిపెట్టి ప్రభువులోకి వస్తే వాళ్ళ మీద వాళ్ళ నీతిమంతులు అవుతారు. అప్పుడు దేవుడు వాళ్ళు చేసిన పాపాలని కడిగి వేస్తాడు. దేవుడు ఆ పాపాన్ని మారుస్తున్న గ్రంథం మనకు సెలవిస్తుంది. దేవుడే తండ్రి అయిన దేవుడే పూజార్హుడు, స్తోత్రార్హుడు, యుగములకు ఆయన దేవుడే ఉన్న గ్రంథం మనకి సెలవిస్తుంది. ప్రభు చేతి మీద మనం వచ్చే ఎపిసోడ్లో మిగతా రోజులు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు వాక్యాన్ని ఓపిక ఉన్న సహోదరులతో మరొకసారి వందనం తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.